కాదు. ఆమేన్, హల్లెలూయా. శత్రువు యొక్క చేతుల నుండి నేను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మనలను విడిపించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. శత్రువు యొక్క చేతుల నుండి దేవుడు మనల్ని విడిపించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. శత్రువు చేతికి మనం అప్పగిస్తే మనం భరించగలుగుతామా? భరించలేము. తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. ఆమేన్, హల్లెలూయా. చూడండి 11వ వచనాన్ని చదవండి ఒకసారి. 16వ వచనం. నీకు నేను తోడైయుందును గనుక ఒకే మనుష్యుని అర్థము చేసినట్లుగా నిశ్చయులందరినీ కూడా నీ చేతికి నేను అప్పగించబోతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఒకే మనుషుడికి అప్పగించినట్లుగా, ఒకే మనుషుడి నీకు చేసినట్లుగా ఈ మిథ్యానులందరినీ కూడా నీ చేతికి నేను అప్పగించబోతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు విజయాన్ని ఇస్తాడండి. శత్రువులకి మనం అప్పగించడం కాదు, కానీ శత్రువుని మన చేతికి అప్పగిస్తాడు దేవుడు. చూడండి ఆ మాట మరొకసారి సరిగ్గా గమనించండి. నీకు నేను తోడైయుండును గనుక ఒకే మనిషిని చేసినట్లుగా మిథ్యానీయులను నీవు హతము చేసేదువు. మిథ్యానీయులందరినీ కూడా ఒకే మనిషిని, ఒక్క మనిషిని మనం జయించగలుగుతాం. 10 మందిని మనం జయించగలుగుతాం, 100 మందిని మనం జయించగలుగుతామా? అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఒకే మనిషిని జయించినట్లుగా ఈ మిథ్యానులందరినీ కూడా నీ చేతికి నేను అప్పగించబోతూ ఉన్నాను. ఆమేన్. శత్రువుని ఈ రోజున దేవుడు నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శత్రువు మీద నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. శత్రువు మీద నీకు విజయాన్ని ఇవ్వడమే కాదు, శత్రువు ఎదుట నీకు మేలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి యొక్క దేవుడు మనతో ఉన్నాడు. అలాగే దావీదుకు కూడా తోడై ఉండి ఆయన కొండల రోడ్ల నుండి ప్రయాణం చేసుకుని వెళ్తున్న సమయంలో ఆయన పాట రూపంలో ఈ మాటలను, ఈ కీర్తన రాస్తూ మాట్లాడుకుంటూ పాటగా మరుపుకుండి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ దొరుకును? భూమి ఆకాశమును సృష్టించిన వారి వద్దనే నాకు సహాయం దొరుకును. ఇశ్రాయేలు కాపాడిన వాడు కొలుకుడు నిద్రపోడు, నీ పాదములు ఎన్నడును తొట్టెల్లనియను. ఆమేన్, హల్లెలూయా. తొట్టెల్లనియడిచ్చే దేవుడు కాదు. యెహోవా నీ కుడి పక్కన నీకు నీడగా ఉండి నీ ఇది మొదలుకొని నీ రాకపోకలంతగా కూడా యెహోవా నిన్ను కాపాడుచు ఉండే దేవుడు. ఆమేన్. మన కాపాడే దేవుడు ఆయన. కొలుకుడు నిద్రపోడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్న దేవుడు. ఈ రాత్రికాల సమయంలో